అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీరు ఒక విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఏంటిదంటే మహిళపై గ్యాంగ్ రేప్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎస్ మహిళపై గ్యాంగ్ రేప్, రాత్రి నుంచి తెల్లారే వరకు అఘాయిత్యం, నీరు అడిగితే నోట్లో మూత్రం పోసిన నిందితులు, నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో దారుణం, పోలీసుల అదుపులో 7 నిందితులు, మరికొందరి పాత్ర ఉన్నట్టు అనుమానం. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం కేంద్రంలో దారుణం చోటు చేసుకున్నది. ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమెతో ఉన్న వ్యక్తిని చెట్టుకు కట్టేసి దుండగులు మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగలతో పరారయ్యారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిందనమాట. సో ఇది ఎంత దారుణమైన విషయం అంటే, ఒక మహిళ ఆ మహిళ సహచరుడు ఒక దేవాలయం దగ్గరికి పోతున్న సమయంలో కొందరు దుండగులు ఆమెను గమనించి ఆ అబ్బాయిని చెట్టుకు కట్టేసి ఆ అమ్మాయిని రాత్రి మొత్తం అత్యాచారం చేస్తూ కనీసం 8 మంది ఒకరి తర్వాత ఒకరు మరి దారుణం. సో ఈ విషయంలో ఆ అమ్మాయి వాటర్ అడిగితే నోట్లో మూత్రం పోసిరంటే అసలు సభ్య సమాజం అనేది అసలు ఎంతవరకు దారుణం అన్నది మనం ఒకసారి చూడాలి. ఈ విషయంపై నాగర్ కర్నూలు ఎస్పీ అయిన వైభవ్ గైక్వాడ్కు ఫోన్ చేద్దాం ఒకసారి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను టీప్యాక్ జర్నలిస్ట్ను. ప్రజెంట్గా ఒక న్యూస్ చాలా సంచలనంగా మారింది సార్. అది మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే నాగర్ కర్నూలులోని ఉరవకొండ ప్రాంతంలో ఒక అమ్మాయిపై అత్యాచారం అనేది దారుణమైన విషయం సార్. అందులో భాగంగా 7 ఒక రాత్రి మాత్రం మహిళను హింసించి ఆమె సహచరుడిని చెట్టుకు కట్టేసి దారుణంగా హింసించి వాటర్ కూడా అడుగుతున్న క్రమంలో మూత్రం పోసినట్టు వార్తలు రావడం అనేది ఎంతవరకు నిజం సార్? దీనిపై మీ క్లారిఫికేషన్ కావాలి, ఒక్కసారి చెప్పండి సార్. ఇది మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఊరుకొండ పిఎస్ లిమిట్ లో ఇది సాటర్డే నైట్ అలా నైట్ 10:30 12 మధ్యలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఓకే సార్. సో ఈ ఇన్ఫర్మేషన్ మన సండేలో ఇది పిటిషన్ వచ్చింది. అది ఇమీడియట్ గా మన పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆల్ అక్యూజ్ అది 7 person కి కూడా ఐడెంటిఫై చేశాము. సో ఇప్పుడే ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇది అన్ని మొత్తం మెడికల్ ట్రీట్మెంట్, దెన్ ఇది ఎవిడెన్స్ కలెక్షన్, టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని మొత్తం కలిసి ఇది ఇమీడియట్ గా ఈ మన నెక్స్ట్ ప్రొసీజర్ చేస్తాం సార్. ఈ విషయంలో మీరు కంపల్సరీగా సీరియస్గా మీరు తీసుకొని అమ్మాయికి న్యాయమైన తీసుకొని నిందితులను కఠినమైన శిక్షలు పడేటట్టుగా మీరు తీసుకోవాలి సార్. దీనిపై ఖచ్చితంగా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఒక మహిళకు జరిగిన అన్యాయం తెలంగాణలో అనేది ఒక దారుణమైన విషయం. ఎంత సభ్య సమాజంలో మనం ఏ యుగంలో ఏ సమాజంలో బతుకుతున్నాం కూడా అర్థం కావట్లేదు కొందరు వ్యక్తుల ప్రవర్తన పట్ల సార్. దీనిపై మీరు ఖచ్చితంగా సీరియస్గా ఉండి గవర్నమెంట్ తరఫున కూడా మీరు అదనపు సమాచారం ఇంకా తెప్పించుకొని నిందితులపై కఠినమైన శిక్షలు ప్రయోగించాలని మా అభిప్రాయం సార్. కరెక్ట్ అండి. అది మన ఇన్ఫర్మేషన్ వచ్చి తర్వాత ఇమీడియట్ గా నేను పర్సనల్ గా అది క్రైమ్ సీన్ లో విజిట్ చేశాను. తర్వాత అందరూ మన ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఒక సీనియర్ డిఎస్పీ ఆఫీసర్ కు ఇచ్చాము. తర్వాత ఈ రోజు కూడా మన బ్రిటిష్ జోన్ 2 ఐజీ సత్యనారాయణ సార్ కూడా పర్సనల్ గా ఇక్కడ వచ్చి అన్ని మొత్తం చూశారు. ప్రభుత్వం నుంచి కూడా అది మన స్ట్రిక్ట్ ఆదేశం ఉంది. అది ఈ కేసులో అది సీరియస్ గా తీసుకొని అది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని. ఐడెంటిటీ, విక్టిమ్ ఐడెంటిటీ ఇప్పుడే అది సెన్సిటివ్ కేసు కాబట్టి మన సైడ్ నుంచి ఎవరు డిస్క్లోజ్ కాకుండా ఈ అమ్మాయిలో అన్ని మొత్తం ఫ్యూచర్ ఏదైనా బెనిఫిట్స్ కానీ కాంపెన్సేషన్ కానీ అది కూడా మన సైడ్ నుంచి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ కేసు విషయంలో మీరు ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేయాలని మీరు అలా న్యాయం చేస్తారని మేము నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ టైంలో థ్యాంక్ యూ. సో ఇది నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్. సో అతను చెప్పింది ఏంటంటే అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళపై కఠినమైన శిక్షలను ప్రయోగిస్తామని చెప్పి నాగర్ కర్నూలు ఎస్పీ
చెప్పడం అయితే జరుగుతుంది. సార్ యాక్చువల్లీ ఏంటంటే ఎంత దారుణమైన విషయం అంటే నిజంగా అసలు చాలా దారుణాతి దారుణమైన విషయం. చాలా ఎంత చూడండి, మహిళపై గ్యాంగ్ రేప్, రాత్రి నుంచి తెల్లారి వరకు అఘాయిత్యం, నీరు అడిగితే నోట్లో మూత్రం పోసిన నిందితులు, నాగర్ కర్నూలు జిల్లా ఊరకొండలు దారుణం, పోలీసుల అదుపులో 7, మరికొందరి పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం అనమాట. దీనిపై ఎస్పీ మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు. సో నిందితులను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. సో ఆమెపై కూడా అంటే ఆమె విక్టిమ్ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసింది అనమాట. సో వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ చెప్తున్నారు. సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.